బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో గతేడాది కాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది విచారణకు ముగించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ఇవాళతో ముగియనుండటంతో స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లపై నేడు స్పీకర్ ఛాంబర్లో కీలక విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలను ప్రశ్నించారు స్పీకర్. అనంతరం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం కడియం కేసులో తీర్పు రిజర్వ్లో ఉంచారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, 8 మందికి ఎమ్మెల్యేలకి ఏ రకంగా క్లీన్ చిట్ ఇచ్చారో, లాంఛనంగా వీరిద్దరికి కూడా అదే ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏం జరగబోతుందంటారు? రైట్ లక్ష్మణ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధించి కూడా ముగింపు పడిందని చెప్పొచ్చు. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ కొనసాగిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు క్లైమాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు దానం నాగేందర్ కి సంబంధించి కూడా విచారణ కొనసాగింది. ఇక కడియం శ్రీహరి కి సంబంధించి కూడా మొన్న విచారణ కొనసాగించిన నేపథ్యం కావచ్చు. ఇక ఇరువురికి సంబంధించిన ఆ తీర్పును స్పీకర్ రిజర్వ్ లో పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఆధారాలు లేవన్నట్టుగా కూడా క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇరువురి వ్యవహారం సంబంధించి కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా దానం నాగేందర్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ కి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా పలు పత్రాలను సమర్పించారు. ఇక నిన్న కూడా క్రాస్ ఎగ్జామింగ్ జరిగింది. నిన్న బీజేపీకి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఆ బీజేపీకి సంబంధించిన అడ్వకేట్ ఉన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక దానం తరపున అడ్వకేట్లకు సంబంధించి కూడా నిన్న ఇరువురు మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగిన నేపథ్యం కావచ్చు. దాంట్లో ప్రధానంగా బీఆర్ఎస్ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అది పార్లమెంట్ ఎన్నికల ముందు పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకోవద్దంటూ కూడా ఇక్కడ ఏదైతే దానం తరపు అడ్వకేట్ నిన్న క్రాస్ ఎగ్జామింగ్ లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఏదైతే ఆ తీర్పు సంబంధించి కావచ్చు వాళ్ళన్నిటిని దాన్ని రిజర్వ్ చేశారు. ఇక ఈ రోజు బీజేపీకి సంబంధించిన పిటిషన్ పైన ఎవరైతే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దీనినే పరిగణలోకి తీసుకోవాలి, ఇదే తమ వద్ద ఉన్న ఆధారాలు అన్నట్టుగా కూడా బీజేపీ తరపున న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఒకవైపు దానం నాగేందర్ కి సంబంధించి కూడా న్యాయవాదులు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి పార్లమెంట్ ఎన్నిక ముందు ఇచ్చిన పిటిషన్ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అంటూ కూడా దానం తరపు అడ్వకేట్ నిన్న ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇరువురి ఆర్గ్యుమెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ఈ రోజు పూర్తయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ రోజు డెడ్ లైన్ విధించింది. దీన్ని త్వరగా క్లోజ్ చేయాలన్నట్టుగా కూడా గతంలో ఆదేశాలు జారీ చేసి నేపథ్యంలో గడ్డం ప్రసాద్ స్పీకర్ సంబంధించి కూడా దీన్ని స్పీడప్ చేశారు. ఈ రోజుతో ఇక విచారణ పూర్తయింది. దీంతో ఇరువురి సంబంధించి కూడా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించి పిటిషన్ ఏదైతే వేసిందో అది పార్లమెంట్ ఎన్నికల ముందు వేసింది కాబట్టి దాన్ని ఒకవేళ క్లోజ్ చేస్తే ఇక్కడ బీజేపీ పార్లమెంట్ ఎన్నిక తర్వాత పిటిషన్ దాఖలు చేసింది. ఆ పత్రాలను, నామినేషన్ పత్రాలను ఆధారాలుగా సమర్పించింది కాబట్టి ఈ దానం వ్యవహారంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఏ విధమైన తీర్పును వెలువడించనున్నారు. ఒకవైపు 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చినట్టుగా కూడా ఈ ఇరువురికి క్లీన్ చీట్ ఇస్తారా లేదా? కడియం శ్రీహరికి సంబంధించి కూడా తాను క్రాస్ ఎగ్జామింగ్ లో పదే అంశాలు కూడా చెప్పడం జరిగింది. తాను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా ఉన్నాను, రాజీనామా చేయాలన్నట్టుగా కూడా ఆయన తరఫున అడ్వకేట్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కాబట్టి ఆయన పట్ల ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఒకవైపు ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించింది దానం నాగేందర్ పైన. ఖచ్చితంగా ఇవే ఆధారాలు, ఈ ఆధారాలతోనే ఆయన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కాబట్టి ఇక తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇక దీనికి సంబంధించి కూడా త్వరలోనే ఈ తీర్పులు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇరువురి పట్ల స్పీకర్ ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠ క్రియేట్ అయితే వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.